దొంగతనాన్ని అరికట్టవచ్చు. వీటిని ఇంటి తలుపుకు, బైక్, కారుకు, దేనికైనా అమర్చుకోవచ్చు. అదే సిమ్ బేస్డ్ టెక్నాలజీ. సో ఇదేంటంటే సిమ్ దాంతో పనిచేస్తుంది. మనకి ఎవరైనా మన ఇంట్లో డోర్స్ కానీ లేకపోతే బైక్ది ఎవరైనా వేరే వాళ్ళ కీ పెట్టి లేదంటే కార్కి ఏదైనా కీ పెట్టి స్టార్ట్ చేస్తే 3 to 5 secondsలో కూడా మన మొబైల్ మీద కాల్ చేస్తాం. సో ఏంటంటే మనం అప్పుడు అలర్ట్ అయ్యేసి వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని వీ కెన్ ప్రివెంట్ దట్ థెఫ్ట్. వెహికల్కి వచ్చేసి ఇది లొకేట్ కూడా చేస్తుంది సిమ్ బేస్డ్ టెక్నాలజీ కాబట్టి సిగ్నల్స్ ఒకవేళ మన వెహికల్ ఎవరైనా ఎత్తుకపోయినా కూడా సో మన వెహికల్ ఎక్కడ ఉంది అనేది మనం ఎగ్జాక్ట్గా కనుక్కోవచ్చు. ప్రపంచంలో మనకి సిగ్నలింగ్ ఏరియాలో ఎక్కడున్నా కూడా మనం దీన్ని కనుక్కునే ఆస్కారం. ఈ సురక్షగా పిలువబడే ఈ సెన్సార్ విశేషాలని ఒకసారి పరిశీలిస్తే సిమ్ యాక్టివేటెడ్ టెక్నాలజీతో తయారు చేయబడ్డ సెన్సర్ ఇది. బైక్ లేదా కారుకు ఫిట్ చేసుకుంటే ఎవరైనా దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తే 3 నుండి 5 సెకండ్లలో వెంటనే మన సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే మనం అలర్ట్ అవ్వచ్చు. ఇంటి తలుపుకు అమర్చుకుంటే డోర్ ఓపెన్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వెంటనే మన ఫోన్కు కాల్ వస్తుంది. అంతేకాదు దీనికి సైరన్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఇది చిన్న సైజులో ఉండడం వలన ఎక్కడైనా ఇట్టే ఇమిడిపోతుంది. మరో విశేషం ఏంటంటే కనెక్షన్ని తొలగించినా కూడా ఇది మోగుతుంది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విన్నవారు తెలుసుకునేందుకు డెమో కోసం క్యూ కడుతున్నారు. అతి తక్కువకు అంటే కేవలం 2000 రూపాయలకే లభిస్తూ ఉండడంతో వివరాలు తెలుసుకొని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దొంగలు పడకుండా కాపాడడానికి ఒక డెమో తయారు చేసారు. మన బండి ఎత్తుకోకుండా కాపాడడానికి తయారు చేసినని తెలుసుకుంటూ వచ్చాము. సో చూస్తే అదేముందంటే మన హైదరాబాద్ దొంగతనాలు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఇది మన పబ్లిక్ బాగా యూజ్ అవుతుంది కాబట్టి రేటు కూడా మనకు అందరికి అందుబాటులో ఉంది కాబట్టి దీన్ని తీసుకొని మా షాప్లకు మా ఇంటికి సెక్యూరిటీగా వాడదామని మేము డెమో చూస్తున్నామండి. డెమో బాగుందండి. మనకు డెమో అంటే ఇప్పుడు అది డోర్ తెరవగానే మాకు 5 to 10 seconds కూడా మనకి ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ కాల్ వస్తుందని చెప్పారు. అదేవిధంగా మాకు సెల్లో చూపెట్టారు. కాల్ అదే మనగా మనకు 5 seconds కాల్ వస్తుందండి. ఏంటంటే ఇప్పుడు దొంగలు ఎవరైనా ఇంట్లో పడ్డారు అనుకోండి, మన ఇంట్లో పడేటప్పుడు ఒక 4-5 seconds మనకి ఇమీడియట్గా కాల్ వస్తుంది. ఆ డోర్ ఓపెన్ చేయాలి సెన్సర్స్, ఆ సెన్సర్ ఉంటుంది. దాన్ని బట్టి డోర్ ఓపెన్ చేయాలి మనకు 4 secondsలో కాల్ వస్తుంది. అట్లనే బైక్ కానీ కారుకి కానీ దేనికని దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. ఇది అందుబాటులో అందరికీ ఎవరైనా తీసుకోవచ్చు. ఒక 2000 నుంచి 2500 వరకు మనం కొనుక్కోవచ్చు. అందుబాటులో ఉంది రేటు. అందుకని ఒకటి తీసుకుందామని వచ్చామండి ఉప్పల్ నుంచి. ఇది అమ్మకం సాధించేందుకు పేటెంట్ కూడా అప్లై చేసినట్లు శ్రీనాథ్ తెలిపారు. లాభాలను ఆశించకుండా తయారీకి అయిన ఖర్చు మీద కేవలం 100 రూపాయలు అదనంగా మాత్రమే తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తన వల్ల దొంగతనాలు తగ్గితే చాలంటున్నాడు ఈ సెన్సార్ సైంటిస్ట్. 6 months బిజినెసెస్ అన్నీ ఆపుకొని నేను దీని వెనుక ప్రయత్నించి దీన్ని ఎట్లాగైనా సాధించాలి. అండ్ ప్రైజింగ్ కూడా చాలా తక్కువ, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని రూపొందించాను. ఇది నాకు తయారు చేయడానికి 1800 నుంచి 2000 రూపాయలు అవుతుంది. సో ఏదైనా మార్క్లో ప్రొడక్షన్ చేస్తే ఇంకా తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏంటంటే కస్టమర్స్కి కూడా నేను తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతాను. అది నేను పేటెంట్ ఆల్రెడీ అప్లై చేశానండి. అది వెరీ సూన్ ఐఎమ్ గెటింగ్ ఇట్. దొంగతనాలు ఆపాలంటే పోలీసుల వల్ల కష్టమేమో కానీ మనమే ఇలా శ్రీనాథ్లా ప్రయత్నాలు చేసుకుంటే దొంగతనాలను ఆపొచ్చు కదా. ఇంకెందుకు ఆలస్యం?